ప్రియులైన మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వరలరా, ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం గత్యంతరము లేనటువంటి ఈ సమాజానికి అత్యంత అవసరమైనటువంటి వాడు యేసుక్రీస్తు. ప్రియమైనటువంటి దేవుని వారలరా, గడిచిన 2000 సంవత్సరాలుగా యేసయ్య ఈ ప్రపంచం మీద చెరగనటువంటి ముద్ర వేశాడు. ఆ ముద్రలో అనేకమైనటువంటి గుర్తులు ఉన్నాయి. ప్రాముఖ్యమైనటువంటివి చాలా ఉన్నాయి. ప్రాథమికమైనటువంటి విషయము ఏంటి అంటే, కాలాన్ని లెక్కించటానికి ఆయన ఒక మధ్యవర్తిత్వము వహించాడు. అదే క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినటువంటి సమయాన్ని కేంద్రంగా చేసుకొని, దానికి ముందున్నటువంటి సమయము, దానికి తదనంతరము ఉన్నటువంటి సమయము అని విభజించి, క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము అని కాలాన్ని లెక్కించటము అనేటువంటిది జరిగింది. ప్రియ దేవుని వారలారా, మనము చదువుకున్నటువంటి పాఠ్యపుస్తకాల ద్వారా దేశములో ఉన్నటువంటి, ఆ మాటకు వస్తే ప్రపంచములో ఉన్నటువంటి విద్యార్థుల హృదయాలలో, మనస్సులలో చెరగని ముద్రలు వేశాయి. ఎవరు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం వాస్తవం. వ్యక్తిగతంగా ఆ అనుభవం నాకుంది. ఆ ముద్ర నాలో పడింది. కాస్త వివేకం వచ్చేటువంటి సమయంలో యేసుక్రీస్తుల వారిని ఎందుకు కాలాన్ని లెక్కించుకోవటానికి ఎంచుకోవటము జరిగింది అనేటువంటి ప్రశ్న నాలో తలెత్తింది అన్నప్పుడు దాని వెంటనే సమాధానం కోసం వెంబడించటము అనేటువంటిది, లేదా శోధించటము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ క్రమములో వేయబడినటువంటి బీజాలే ఈరోజు ఇంతవరకు ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. అయితే కొందరు ప్రబుద్ధులు, ద్రోహులు, క్రీస్తన్న, క్రైస్తవ్యమన్న నచ్చనటువంటి దుర్మార్గులు. ప్రియమైనటువంటి వారలారా, అసలు క్రీస్తు అనేటువంటి వాడే లేడని, అది ఒక కల్పిత పాత్రని, ఆయనంటూ ఉంటే ఆయనకు సంబంధించినటువంటి పురావస్తు ఆధారాలు ఏమి ఉన్నాయని రకరకాలైనటువంటి ప్రశ్నలను లేవనెత్తి యేసు ప్రభుల వారి పట్ల సానుకూల దృక్పథము కలిగి ఉన్నటువంటి ఈ ప్రపంచానికి అవునా అనేటువంటి ఒక సంశయాత్మకమైనటువంటి పరిస్థితిని సృష్టిస్తున్నారు. అందులో భాగంగానే బలమైన కుట్ర చేసి క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అనేటువంటి పదాలు క్రీస్తును బలంగా చాటుతున్నాయి గనక దానిని తొలగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ క్రీస్తు శకాన్ని సాధారణ శకము అని, క్రీస్తు పూర్వాన్ని ఈ సాధారణ శకానికి ముందు ఉన్న కాలము అని చెప్పి మార్చటము అని జరిగింది.
దీన్ని మార్పింగ్ అని చెప్పాలి. ఈరోజు డీప్ ఫేక్లని, ఈ మార్పింగ్ అని, ఆ మార్పింగ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. నిజంగా డీప్ ఫేక్ చేసినటువంటి వారు చరిత్రలో వీరేనేమో మొట్టమొదటి వారు. ప్రియ దేవుని వారలరా, ఏటండి నిజంగా నీవంటూ సాధారణ శకము, సాధారణ శకానికి ముందు ఉన్నటువంటి కాలము అనేటువంటిది నీవు ఎస్టాబ్లిష్ చేసి దానిని ఈ ప్రపంచంలో అమలు చేసేటువంటి విధంగా కొనసాగించాలని భావిస్తే నీవు మరో సమయాన్ని కేంద్ర బిందువుగా చేసుకోవాలి, లేదా మరో సంఘటనని, సందర్భాన్ని కేంద్ర బిందువుగా చేసుకోవాలి. అదే యేసుక్రీస్తుల వారి యొక్క రాకడను కేంద్ర బిందువుగా చేసుకొని కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా అని చెప్పి ఎందుకు చచ్చు తప్పెట్ల నడకలు నడుస్తున్నావు? నీవెందుకు అలా నడుస్తున్నావు? ఇందులోనే తెలుస్తున్నది కదా నీ యొక్క కుసంస్కారం ఏంటో, నీ యొక్క ఆలోచన దృక్పథము ఏంటి అనేటువంటి సంగతి దీనితోటే తెలుస్తున్నది. ఏమండి, అదే యేసుక్రీస్తుల వారి జనన లేదా లోక రాకడ సందర్భాన్ని పురస్కరించుకొని దాన్నే కేంద్రంగా చేసుకొని జస్ట్ ఏం లేదు, ఏడీని ఏం చేశారు, సిఈ చేశారు, అంతేనా? బీసీని ఏం చేశారు, ఏమంటే బీసీఈ చేశారు, బీసీఈ చేశారు. ఏమండి, ఏం లేదు, అక్షరాల మార్పు తప్ప విషయంలో మార్పు లేనే లేదు. ఎస్, అక్షరాలలో మార్పు తప్ప విషయములో మార్పు లేనే లేదు. ఎస్, నువ్వు సాధారణ క్రీస్తు శకము అని పిలవటానికి నీ నాలుక మరుతలేదేమో, అందుకే సాధారణ శకము అని సామాన్యముగా నువ్వు పలుకుచున్నావు, సామాన్య శకమునకు ముందున్నటువంటి కాలమని పలుకుచున్నావు. నీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ నా దృష్టిలో మాత్రం క్రీస్తు శకమే, క్రీస్తు పూర్వమే. ఓకే, ఇక రెండవ విషయం ఏంటంటే క్రీస్తు బోధనలని బాగా ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోగలిగినటువంటి వారు. అర్థం చేసుకోవటం అంటే కేవలం విషయం అర్థం కావటమే కాదు, విషయముతో మమేకమైపోయినటువంటి వారు, విషయమును జీర్ణించుకున్నటువంటి వారు, అవగతం చేసుకొని మానసికంగా, హృదయపూర్వకంగా, ఆత్మీయంగా, అంతరంగములో దాన్ని సొంతం చేసుకున్నటువంటి వారు. ఈ భూమి మీద గొప్ప గొప్ప మంచి కార్యక్రమాలని నిస్వార్థంగా చేసి వెళ్ళిపోయారు. ఇంకొంతమంది చేస్తూ ఉన్నారు. ఏమండి, ఇక రెండవ వర్గం ఉంటుంది. ఆ వర్గములో క్రీస్తు చెప్పినటువంటి వాటిలో వీళ్ళకి నచ్చినవి, బాగుంటాయి అనుకున్నటువంటివి తీసుకున్నారు, పాటించారు. మిగిలినటువంటి జీవితం వాళ్ళ వ్యక్తిగత ఆలోచన దృక్పథాలను బట్టి జీవించారు. అందులో ఒక మహాత్మా గాంధీ క్రీస్తులోని కొన్ని విషయాలను ఆయన బాగా అమలు చేసేటువంటి ప్రయత్నం చేశాడు. కొండమీది ప్రసంగము అంటే బాగా నచ్చినటువంటి ప్రసంగం కరమ్చంద్ గాంధీ గారికి. రైట్, ఆయన అహింసావాదము అనేటువంటిది ఎంచుకొని ఒక విషయాన్ని సాధించి లోకానికి చూపించగలిగినటువంటి వాడు గాంధీ. అది అహింసావాదం అనేటువంటిది ఎక్కడి నుండి తీసుకున్నాడు? ఆ కొండ మీద ప్రసంగాలలో నుండే. ఓకే, ఆయా మాటలలో నుండే తీసుకున్నాడు.
నీ శత్రువును ప్రేమించు, నిన్ను కుడి చెంప మీద కొట్టేటువంటి వానికి నీ ఎడమ చెంప తిప్పుము. ఈ మాటలు కేవలం మాటలుగా మాత్రమే మనము భావిస్తే క్రైస్తవులము అనేటువంటి భ్రమలో బ్రతుకుచున్నాము అని దాని అర్థం. అవి కేవలం మాటలు కాదు, అవి చేతలకు సంబంధించినటువంటి విషయాలు. అది ఆయన చేసి చూపించాడు. యేసయ్యను ఎంతమంది కొట్టాల? తిరిగి యేసయ్య ఎంతమందిని కొట్టాడు? ఆయనను ఎంతమంది తిట్టారు? తిరిగి ఆయన ఎంతమందిని తిట్టాడు? చేయలేదా పని? నన్ను వెంబడించువాడు నా మాదిరిగానే నా సిలువను ఎత్తుకొని వెంబడించాలి అనేటువంటి మాట యొక్క అర్థం మరేదో కాదు, ఇలాంటిదే. అలా అహింస అనేటువంటి మాట అక్కడ నుండి ఉద్భవించగా దాన్ని పట్టుకున్నటువంటి గాంధీ స్వాతంత్రం కోసం అమలు చేశాడు, దాన్ని సాధించాడు. సరే, యేసుక్రీస్తును వంకర టింకరగా మాట్లాడుతున్నటువంటి వారు ఎలాగనైతే ఉన్నారో, స్వాతంత్రం గాంధీతోటే వచ్చిందని నువ్వు ఎట్లా అంటావు? తుపాకీ పట్టుకొని, కత్తులు పట్టుకొని పోరాటం చేసి ప్రాణాలను అర్పించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళతోనే వచ్చింది, అసలు సిసలు స్వాతంత్రం వారితోటే వచ్చింది, గాంధీతోటి కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఆనాడు ఉన్నటువంటి ఒక బ్రిటిష్ సైన్యం యొక్క తుపాకీ పవర్ కింద, డచ్ సైన్యం యొక్క తుపాకీ పవర్ కింద, ఫ్రెంచ్ సైన్యం యొక్క తుపాకీ పవర్ కింద ఇండియన్ల యొక్క కర్రసాము, కత్తుల సాము ఏ మేరకి పనికొచ్చింది? నేను వారి యొక్క నిజాయితీని శంకించటం లేదు, వారి యొక్క పోరాటాన్ని నేను శంకించటం లేదు. కానీ వారి శక్తి ముందు ఆ రోజుల్లో మన శక్తి బలాదూరే. జనాభా పరంగా మనం ఎక్కువ ఉండొచ్చు, కానీ ఒక తుపాకీ వందల మందిని చంపేస్తుంది. అందుకే కదా గాంధీ ఏమైనా తెలివి తక్కువడా అహింసావాదాన్ని ఎంచుకోవటానికి? మనము తుపాకీ పట్టి వీరితో గెలవలేము, అవునా? కత్తులు పట్టి వీరితో గెలవలేము అని చెప్పి దీనికి సరి అయినటువంటి ఆయుధం వీరు ఏ క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులమని చెబుతున్నారో ఆ క్రీస్తు బోధనల నుండే వీరికి బుద్ధి చెప్పాలి అనుకున్నాడు ఆయన. నిజంగా వారు క్రీస్తును ధరించుకున్న వారు కాదు. క్రీస్తును ధరించుకున్న వారైతే తుపాకీ పట్టరు. క్రీస్తును ధరించుకున్న వారైతే మరో దేశం మీదకి దండయాత్ర చేసి వారు సొమ్మును దోచుకోవాలని ఎవడు అనుకోడు. ఇక్కడికి ప్రభుత్వం చేయటానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా క్రైస్తవులు కాదు. మిషనరీలుగా వచ్చినటువంటి వారు మాత్రమే క్రైస్తవులు. ఇంకో విషయం తెలుసా? విలియం కేరీ లాంటి మిషనరీలు భారతదేశానికి ఈ బ్రిటిష్ వాళ్ళ నౌకలలో రావటానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల. నువ్వేం పని మీద భారత్కు రావాలనుకుంటున్నావు అంటే ఇట్లా సేవ చేద్దామని, క్రీస్తుని గురించి ప్రకటిద్దామని. క్రీస్తుని గురించి ప్రకటించడానికైతే నువ్వు అవసరం లేదు, నువ్వు వద్దు అని అన్నారు. రిస్ట్రిక్షన్ పెట్టారు. పాస్పోర్ట్ వీసాల రిస్ట్రిక్షన్స్ అప్పుడే పెట్టారు. అప్పుడు ఆయన దొంగచాటుగా డచ్ వారి నావలో రావాల్సి వచ్చింది. ఆయన వచ్చాడు. దీన్ని బట్టి బ్రిటిష్ వారికి క్రైస్తవ్యానికి ఉన్నటువంటి తేడాను అర్థం చేసుకోవాలి. సోకాల్డ్ మతోన్మాదులు మాట్లాడుచున్నటువంటి మాటలకి జవాబులుగా ఇవి గమనించాలని మనవి చేస్తున్నాను. అవునా? నిజంగా
వాళ్ళే క్రైస్తవులు, వాళ్ళే ప్రభుత్వం చేసేటువంటి వారంటే వారిలో ఈ ప్రవర్తన ఉండదు. ఓకేనా? అలాగే ఒక నెల్సన్ మండేలా క్రీస్తు బోధనలకి ప్రభావితమై దక్షిణ ఆఫ్రికాకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు. అతడు కూడా ఇదే మార్గములో అక్కడ చైతన్యం తీసుకొచ్చాడు. రైట్. ఇక మార్టిన్ లూథర్ కింగ్, ఆయన అనేకమైనటువంటి సంస్కరణలకి పూనుకున్నాడు. ఆనాటి పెత్తందారి వ్యవస్థలకి, ఇంకా చెప్పాలంటే మత పెద్దలైనటువంటి వారికి వ్యతిరేకంగా ఏ హింస లేకుండా అనేకమైనటువంటి సంస్కరణలు అతడు తీసుకొచ్చాడు. ఎస్, మార్టిన్ లూథర్ కింగ్ అనంటే ఈరోజు ప్రపంచ మేధావులందరిలో కానివ్వండి, చదువుకున్నటువంటి సామాన్యులందరిలో కానివ్వండి, ఆయన చెరగనటువంటి ముద్ర వేశాడు. ఇక మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తి, మన దేశస్థురాలుగా పౌరసత్వమును కలిగినటువంటి వ్యక్తి మదర్ తెరిస్సా. ఈ మదర్ తెరిస్సా ఏం ఏర్పాటు చేశారు? ఏమండి? చారిటీలు ఏర్పాటు చేశారు. భారతదేశంలో 244 చారిటీలు ఏర్పాటు చేశారు. ప్రపంచంలో 693 చారిటీలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఏం చేశారు? కుష్ఠరోగులకి ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. స్వతహాగా చేతులతో వైద్యం చేశారు. అవునా? అనాథ పిల్లలైనటువంటి వారిని చేరదీశారు, వృద్ధులైనటువంటి వారిని చేరదీశారు, అంగవైకల్యము కలిగినటువంటి వారిని చేరదీశారు, ఆర్థికంగా క్షోభములో ఉన్నటువంటి వారిని చేరదీశారు. ఇలా పలు విధములైనటువంటి దిక్కు మొక్కు లేక అనగారినటువంటి వర్గంగా ఏం చేయాలో పోనటువంటి పరిస్థితులలో మేమున్నామని చెయ్యి చాచి పట్టి హృదయములకు గుండెలకు హత్తుకొని వారి ప్రేమను జీవిత పర్యంతం వరకు చాటినటువంటి వారు మదర్ తెరిస్సా. ఆమెతో ఏకీభవించి పనిచేసినటువంటి బృందం. ఏమండి? 5,900 చిల్లర మంది ఆమెతో చెయ్యి కలిపారు. అంటే ఓరల్ సపోర్ట్ ఇచ్చినటువంటి వారు లక్షలాది మంది. బట్ ఆమెతో పాటుగా మేము కూడా మీతో వచ్చి పనిచేస్తామని చేసినటువంటి వారు ఈ ప్రపంచంలో అంతమంది. ప్రియులరా, ఏం సంపాదించాలని? ఆమె ఏదో డబ్బులు సంపాదించాలనో, అధికారమును సంపాదించాలనో, స్థానమును సంపాదించాలనో, పరపతిని పెంచుకోవాలనో, ఈ రకమైనటువంటి ఉద్దేశాలలో ఏ ఒక్క ఉద్దేశము లేకుండా కేవలం నా యేసయ్య ప్రేమ అంటే ఏంటి అనేటువంటిది చెప్పాడు. చెప్పటమే కాకుండా చేసి చూపించాడు. ఆయనలో నుండి నేను స్ఫూర్తిని పొంది, ప్రేరణను పొంది ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అని చెప్పి బాహటముగా చాటింది. అది ఆ మాట ఎంతోమందిని ప్రభావితం చేసింది, ఎంతోమందిని ప్రభావితం చేసింది. ప్రియులరా, మనం ఆలోచిస్తున్నటువంటి పాఠమేంటి? గత్యంతరము లేని ఈ సమాజానికి, ఎస్, మన దేశములో ఉన్నటువంటి కుష్టు రోగులను పట్టించుకోవటానికి ఆ రోజుల్లో మన దేశంలో ఎవరు లేరు. ఇలా ఏ దేశానికి ఆ దేశపు చరిత్ర ఉంటుంది. పేదలై మురికి వాడల్లో ఒంటి మీద వస్త్రం లేక నగ్నంగా ఆ మట్టిలో దొర్లుతున్నటువంటి ఆ
ఏమంటాము స్లమ్ ఏరియాలు అంటాం కదా, అలాంటి ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను పట్టించుకున్నటువంటి వారు ఎవరు లేరు. వెతికి వెతికి ఆ వీధులలోనికి వెళ్ళి అలా కనబడినటువంటి పిల్లలను పట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి ఆశ్రమాలకు తీసుకెళ్ళి వాళ్లకు స్నానాలు చేయించి కొత్త వస్త్రాలు తొడిగించి పలకాబల్పం పట్టించి పుస్తకాలు ఇచ్చి పాఠశాలకు చేర్చి ఉన్నత విద్యావంతులనుగా తీర్చిదిద్ది గొప్ప గొప్ప స్థానాలలో నిలదొక్కుకోగలిగేటువంటి సంస్కరణలలో వారిని ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ భారతదేశానికి ఇలాంటి వారికి దిక్కెవరు? ఒక మదర్ తెరిస్సా అనుకుంటే ఆ మదర్ తెరిస్సాకు ప్రేరణ ఎవరు? యేసయ్య. అందుకే ఏమంటున్నాం, గత్యంతరము లేనటువంటి సమాజానికి అత్యంత అవసరమైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎంతమంది విషయంలో ఎన్ని రకాలైనటువంటి మన దేశంలో, సరే చాలా దేశాలలో కొన్ని రకాల మూఢనమ్మకాలు ఉండొచ్చు, కానీ మనకు తెలిసినంత మేరకి మనం చదువుకున్న చరిత్రలో అత్యంత మూఢనమ్మకాలు కలిగినటువంటి దేశం భారతదేశం. నువ్వు తుమ్మినా అందులో కారణాన్ని వెతుక్కుంటారు. ఓకే, దగ్గినా కారణం, నల్లపిల్లి, తెల్లపిల్లి, కోడిగుడ్డు, కొబ్బరికాయ, నిమ్మకాయ, బూడిద, గుమ్మడికాయ, గుమ్మడి పువ్వు, జీడి గింజ, మిరపకాయ, అదేందో గవ్వ. కొత్త వెహికల్ కొనుక్కోగానే కన్నడ మీరు చూస్తారు కదా, ఏమంటే మీ డ్రైవింగ్ కంటే అవే ఎక్కువ పవర్ అన్నట్టు కదా. ఇలాంటి మూఢనమ్మకాలతో ఏం చేశారు? మూఢనమ్మకాలతో సతీ సహగమనాన్ని పాటింపచేశారు బలవంతంగా. స్వచ్ఛందంగాని ఏదో ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు అంతా కొత్తగా. ఎందుకంటే ఈ పాతది మరుగులో పడిపోతూ ఉంటుంది, ఈ క్రొత్తది వీళ్ళు ప్రచారంలోకి తీసుకొస్తూ ఉంటారు. దీనికి గొంతుకలు ఎక్కువగా కలిస్తే ఈ కొత్త తరానికి ఏమైపోతుంది? ఆ పాతది తెలియదు, ఇదే నిజమేమో కాబోలు అని అనుకుంటారు. పైగా వీళ్ళు ఏమంటున్నారంటే ఇవన్నీ కూడా ఫారినర్స్ క్రియేట్ చేసినటువంటి విషయాలు, వాస్తవానికి అలాంటివి ఏమీ జరగలేదు, ఇది కుట్రలో భాగం అని అంటే అవునా అని అనుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళకేం తెలుసు పాపం, వీళ్ళు చూడలేదు కదా. ఈవెంతో మనమే చూడలేదు, నేనైతే చూడలేదు. మేబీ అప్పటికే అది సమసిపోయింది. ఎవరి ద్వారా? ఈ మిషనరీలైనటువంటి సంస్కర్తల ద్వారా, ఒక విలియం కేరీ లాంటి వ్యక్తుల ద్వారా. అంటే ఆయన మనకు బాగా వెల్ నోటెడ్ కాబట్టి ఆయన గురించి ప్రస్తావించుకుంటున్నాం. ఇంకా మన దృష్టికి రానటువంటి వారు, ఒకవేళ వచ్చినా మన జ్ఞాపకంలో లేనటువంటి వారు మిషనరీలు చాలామంది ఉన్నారు. ఒక బాప్టిస్ట్ మిషనరీ వచ్చింది, ఒక క్యాథలిక్ మిషనరీ వచ్చింది, ఒక సిఎస్ఐ మిషనరీ వచ్చింది, మెథడిస్ట్ మిషనరీ వచ్చింది, లూథరన్ మిషనరీ వచ్చింది. సో మెనీ. ఇవన్నీ ఎప్పుడొచ్చాయి అనుకుంటున్నారు? ఇప్పుడు క్రీస్తు శకం 1500 సంవత్సరాల కాలంలో వచ్చారు. అంటే 16వ శకంలో వచ్చారు. ప్రియులారా, వచ్చినటువంటి వీళ్ళందరూ ఏం చేశారు? ఈరోజు మన దేశంలో మేధావులు అనబడుచున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, దేశ స్థితిగతులను ప్రభావితం చేసినటువంటి వారని ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో, వాళ్ళందరూ ఈరోజు ఇంత గొప్ప గొప్ప వ్యక్తులుగా ఎదగటానికి గల కారణం ఏంటో తెలుసా? ఏమండి, భారతదేశంలో ఆ 16వ శకం నాటికి అక్షరాలు ఉన్నాయి,
కానీ ఆ అక్షరాలకి నోచుకోనటువంటి వారే 97-8 అలా ఉంటారు. ఎస్, అక్కడక్కడ ఎక్కడో అది కూడా ఉన్నత వర్గాల వారు నేర్చుకోవటానికి వారు పెట్టడం అనేటువంటి జరిగింది. ప్రియులారా, అదేదో యూనివర్సిటీ అంటారు, నలందన, రైట్? అది కూడా ఎవరికి సంబంధించినటువంటిది? గౌతములు. ఏమండి, దాన్ని కూడా మళ్ళీ వీళ్ళు ఓన్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. నా దేశములో మొట్టమొదటి యూనివర్సిటీ నలంద. ఎవరు పెట్టారు? బుద్ధులు పెట్టారు. ఆ బుద్ధులను నువ్వేమన్నావు? తరిమి తరిమి కొట్టావు, తరిమి తరిమి కొట్టావు. నీ మతం, నీ ధర్మం, నీ సంస్కృతి సమాజాన్ని ఉద్ధరించటానికి ఏం చేసింది? ఏం చేసింది? ఎస్, నలంద యూనివర్సిటీ ఉంది, కానీ దాని శక్తి తక్కువ. దేశంలో జనాభా ఎంత, దాని శక్తి ఎంత, వారు ఎంతమందికి విద్యని అందించగలిగారు? ప్రియ దేవుని వారలరా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ భూమండలం మీద ఒక ఆసియా ఖండం, ఆ ఖండములో భారతదేశం, ఆ భారతదేశంలో ఇల్లిటరేట్ పీపుల్స్ ఎక్కువగా ఉన్నారు. పాపం చదువుకోకపోవటం మూలంగా వారి జీవితాలు చాలా దుర్బలంగా ఉన్నాయి. వారికి చదువు నేర్పించి వారి జీవితాలను వెలిగించుదాము అనేటువంటి సదుద్దేశంతో మన నుండి ఏమీ ఆశించక నిస్వార్థంగా వారి దేశాన్ని, వారి బంధువులని, వారి కుటుంబాలని కూడా విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడే స్థిరపడి ఇక్కడే మరణించటము అనేటువంటి జరిగింది. ఎందుకు చేశారు ఆ పని? కేవలం ప్రేమ, కేవలం ప్రేమ. యేసయ్య చూపించమన్నటువంటి ప్రేమలో నేను ఎంతో కొంత పంచాలి అనేటువంటి ఉద్దేశంతో వారు ఈ దేశంలోనికి రావటం జరిగింది. ప్రియులరా, దాన్ని కూడా అలాంటి పదాలు వాడితేనే స్టంట్లు వస్తూ ఉంటాయి, స్టేటస్లు వస్తూ ఉంటాయి, ఏమండి, షేర్లు, లైకులు వస్తూ ఉంటాయి. కానీ నేను అలాంటి పదాలను వాడలేనండి, వాడలేను. అంటే ఆ సందర్భాలను కూడా వీరు ఎలా మారుస్తున్నారంటే, వారి మత బోధనలను మనోళ్ళకి నేర్పించటానికి చదువు నేర్పించారే కానీ మనోళ్ళనేమో ఉద్ధరిద్దామని కాదు. అద్వాని ఏ స్కూల్లో చదివాడు, ఏ మతంలో ఉన్నాడు? ఆయనకు సీనియర్ వాజ్పేయి ఏ కళాశాలలో చదివాడు, ఏ మతములో ఉన్నాడు? ఒక గాంధీ ఎక్కడ చదివాడు, ఒక అంబేద్కర్ ఎక్కడ చదివాడు? ఈ రోజు ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లంతా కూడా ఎక్కడెక్కడ చదివినటువంటి వారందరూ, పేరుగాంచిన, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఈ పెద్దలు, మేధావులైనటువంటి భారతీయులు ఎక్కడ, ఏ కళాశాలలో, ఏ స్కూళ్ళలో చదివారు? ఎవరు పెట్టిన కళాశాలలో చదివారు? వాళ్లకు వీరిచ్చిందేమిటి? ప్రియులారా, వారు మొట్టమొదటగా ప్రారంభ కళాశాల ఎక్కడ ప్రారంభమైంది అని అంటే 1540వ సంవత్సరంలో గోవాలో ప్రారంభించారండి. దాని పేరు శాంటా ఫే స్కూల్. 1540వ సంవత్సరంలో ఇలా ఒకదాని తర్వాత ఒకటి 1546లో బస్వెన్ అని, 49లో చెన్నైలో ఒకటి, మా తమిళనాడు క్రిస్టియన్ స్కూల్ అని చెప్పి, అలాగే మధురైలో, ఇంకా
అమెరికన్ స్కూల్ అండ్ కాలేజ్ అని చెప్పి, ఎల్ల కురిచి, మేబీ ఇది మరి కేరళ కావచ్చు, మన్ననం ఇది కూడా కేరళ. ఇలా 100కు పైగా ఆ శకములో, మీరు ఆలోచించండి, 16వ శకములో 100కు పైగా మిషనరీలు ఇక్కడికి వచ్చి పాఠశాలను ప్రారంభించి అక్షర భిక్ష పెట్టారు. అక్షర భిక్ష పెట్టారు. ఇంకొక విషయం తెలుసా, వారు ఇక్కడికి వచ్చి వారి స్థానిక భాషను నేర్చుకొని ఆ భాషలో వారికి పాఠాలు చెప్పారు. తర్వాత ఇంగ్లీష్ కూడా చేర్చారు. రాను ఇక అది ఇంగ్లీషు ట్రెండ్ అయిపోయింది. అది ఎందుకయిందో మనోళ్ళే చెప్పాలి. ఇప్పుడు మనోళ్ళు స్థానిక భాషల్లో విద్యను అభ్యసించకుండా ఇంగ్లీషు మోజులో ఎందుకు పడ్డారు అనేటువంటిది మనోళ్ళే చెప్పాలి. ఆలోచించండి, 16వ శకం అంటే ఒకసారి ఊహించండి ఆనాటి సమాజం యొక్క స్థితి ఎలా ఉంటుందో. ఆ రోజుల్లోనే వచ్చి 100కు పైగా ఢిల్లీ మొదలుకొని కన్యాకుమారి వరకు పాఠశాలలను పెట్టారు. ఇప్పుడు పేరుగాంచిన ప్రతి పట్టణంలో వాళ్ళ పాఠశాల ఉంటుంది, కళాశాల ఉంటుంది. అవునా? ఈ కళాశాల, మొట్టమొదటి కళాశాల ఎక్కడ ప్రారంభమైందంటే 1835లో కలకత్తాలో ప్రారంభమైంది. అది ఆ కళాశాల పేరు సెయింట్ జేవియర్. ఎస్, ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడ సెర్చ్ చేసినా కనబడుతుంది. మీరు మేబీ ఉంటే గూగుల్ సెర్చ్లో కొట్టండి, ఏమో చూపెడుతుందేమో. అవునా? ఎస్, మొట్టమొదటగా 1835లో ప్రారంభమైంది. తర్వాత 37లో మద్రాస్, 43లో మసులీపట్నం, 44లో హిస్లాస్ కళాశాల నాగపూర్, 53లో ఆగ్రా, 32లో ముంబై, 44లో తిరుచినాపల్లి, 81లో ఢిల్లీ, 82లో బెంగళూరు. ఇలా 72 కళాశాలలు ఏర్పాటు చేశారు, కాలేజీలు. ఇందులో ఆ రోజు స్త్రీల పట్ల ఉన్నటువంటి వివక్షని అర్థం చేసుకొని, స్త్రీలకు అసలు చదివే మామూలు పురుషులకే ఇవ్వనటువంటి దేశం స్త్రీలకేమవుతుంది? అసలు స్త్రీలు చదువుకోవటానికే వీలు లేదని నిర్బంధంలో ఉంచినటువంటి ఆ రోజుల్లో ప్రియులరా, ఈ స్త్రీల కోసం ప్రత్యేకంగా 16 పాఠశాలలని ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో. ఏమండి? అలా మొట్టమొదటి పాఠశాల 1819లో కొట్టాయంలో ఏర్పాటు చేయబడింది. ఇది కూడా మేబీ కేరళ అని అనుకుంటా, రైట్? తర్వాత 20లో కలకత్తా, 21లో సిరంపూర్, ఇది తమిళనాడు, ఓకే. 81లో ఈశాన్య రాష్ట్రాలు, ఇది మణిపూర్, అస్సాం, సోన్సో, ఓకే. 86లో ఉత్తరప్రదేశ్లో, 95లో పాలాయికొట్టే, తమిళనాడు. ఇలా అనేకమైనటువంటి పాఠశాలలని వాళ్ళు ఏర్పాటు చేయటం జరిగిందండి. ఇగో నిన్న 8 గంటలు కూర్చున్నానండి. అసలు ఏం చేశారు క్రైస్తవులు, మిషనరీలు ఏం చేశారు? ప్రియులరా, కాలేజీల పేర్లు, స్థలాల పేర్లు అన్నీ రాశాను. ఎందుకైనా భవిష్యత్తులో అక్కడికి వస్తుందని రాశాను. ఆన్లైన్లో ఉంటాయి, ఏమో ఎప్పుడు ఏం మ్యాజిక్ జరిగేది తెలియదు. ఇప్పుడు బీసీని ఏడీనే ఇలా చేస్తున్నారు అనంటే దీన్ని ఏమైనా చేయొచ్చు కదా. చర్చీలను కూలగొట్టిన వీరు పాఠశాలను పడగొట్టలేరా? ఇలా అనేకమైనటువంటి కళాశాలలు వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇంకా కళాశాలలతో పాటు, విద్యతో పాటు ఏం ఇవ్వాలనుకున్నారు? వైద్యము ఇవ్వాలనుకున్నారు. అలా ఏమంటే ఈ విద్యలో ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ ఉన్నాడా? అంబేద్కర్తో పాటు పూలే, జ్యోతిరావు పూలే ఏ స్కూల్లో చదువుకున్నారు అనుకుంటున్నారు? మిషనరీ స్కూల్లో. ఎస్,
అక్కడ వచ్చినటువంటి చైతన్యంతో ఆయన తన భార్యకి విద్య నేర్పించాడు, టీచర్ని చేశాడు. ఫస్ట్ ఫిమేల్ టీచరా, ఆమె పేరేం పేరు? సావిత్రిబాయి. అసలు ఒక సావిత్రిబాయి, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక సావిత్రిబాయి, ఒక ఈ జ్యోతిరావు పూలే లాంటి వ్యక్తులు చదువుకొని పాఠశాల పెట్టి టీచర్లుగా పిల్లలను చేరదీసి విద్య బోధించే స్థాయికి ఎదిగారు అంటే అది భారతీయులను బట్ట, మిషనరీలను బట్ట? మిషనరీలను బట్టి. ఆ మిషనరీలు క్రీస్తు ప్రేమను అలా పంచాలని భావించారు కాబట్టి. ఏమంటే మిషనరీలు రాకుంటే ఈ సావిత్రిబాయి పూలే టీచర్ అయ్యేదా? అలా ప్రాక్టికల్గా ఆలోచించాలి. అసలు వీళ్ళు స్కూలు పెట్టి విద్య చెబుతుంటేనే సావిత్రిబాయి పూలే విషయంలో ఎన్ని అవాంతరాలను, అడ్డంకులను సృష్టించారు. ఒక ఆడది బయటికెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పటం ఏంటి అని, పైగా అందరికీ చదువులు నేర్పిస్తున్నారు, వాళ్ళు చదువుకుంటే మా పరిస్థితి ఏంటి అని చెప్పి అడ్డుకున్నటువంటి వారు ఉన్నారు. ఇలాంటి వారు మేల్కొన్నారంటే, చైతన్యవంతులు అయ్యారంటే, ఈరోజు ఈ దేశంలో ఈ స్థితిలోనికి వచ్చారు అనంటే క్రీస్తు ప్రేమలో ఎవరైతే పెరిగారో వారు చేసిన కృషి మూలముగానే భారతదేశం లాంటి అనేక దేశాలు చైతన్యంలోనికి వచ్చాయి. ఓకే, ఇక వైద్యం గురించి. ఆ రోజు ఏంటది వాటి ఆ రోగాల పేర్లు? గత్తర. ఓ గత్తర వచ్చిందంటే పిట్టలు రాలిపోయినట్టే రాలిపోయేటువంటి వారు. ఇక కలరా, మశూచి, మలేరియా ఇవన్నీ సరే. ఏమండి, మన దగ్గర ఆయుర్వేదం ఉంది. నేను దాన్ని తప్పట్టట్లేదు, అది గొప్పదే. కానీ అదే ఆయుర్వేదం ఇప్పుడు ఏ మేరకు ప్రభావితం చూపించగలుగుతున్నది? కష్టం. అయినా ఆ ఆయుర్వేదము తన వంతు తను పని చేసింది. దాని వైద్యులు గొప్పవారే, వారి ప్రయత్నం గొప్పదే, దాన్ని తప్పుపట్టడం లేదు. కానీ చూడండి, ఒకనాడు మన దగ్గర వారసత్వ పంటలు పండించేటువంటి వారు మంచిది. కానీ ఆ రోజుల్లో ఆకలి చావులు ఎక్కువగా ఉండేటువంటి, తిండి దొరికేది కాదు. అప్పుడు ఈ భారతదేశంలో ఎక్కువ పంటలను, ఎక్కువ ఆహారాన్ని వృద్ధి చేయాలంటే ఏం చేయాలని భావించారు? ఆహార విప్లవాన్ని, హరిత విప్లవాన్ని తీసుకురావాలని భావించారు. ఇది అప్పటికే ఆ వెస్ట్రన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దానిలో వచ్చినటువంటి మార్పులను గమనించి ఇక్కడ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే దీనంతట్లో మనకి ఎవరి ముద్ర కనబడుతూ ఉంటుంది అనంటే, ఇలా సేవ చేసేటువంటి సహృదయుల యొక్క ముద్ర మనకు కనబడుతూ ఉంటుంది. ఈ హరిత విప్లవం గురించి నేను ఎందుకు చెప్పానంటే, వైద్యములో కూడా ఆయుర్వేదం అనేటువంటిది ఉన్నప్పటికీ అది అంతగా అన్ని రోగాల విషయంలో రీసెర్చ్ చేయబడలేదు. మేబీ రీసెర్చ్ చేస్తే అయ్యేదేమో. అన్ని రోగాల మనకున్నట్టు పరిమితులు వేరు, సోర్సులు వేరు, తక్కువ. అసలు వీళ్ళని చదువుకొనిస్తే కదా, చదువుకుంటే ఎవడో ఒకటి రీసెర్చ్ చేస్తూ ఉండేవాడు. అది సమస్య అన్నమాట, రైట్? అలాంటి రోజుల్లో వైద్య విప్లవాన్ని తీసుకొచ్చారు. ఆ వైద్య విప్లవంలో భాగంగా భారతదేశంలో ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. మొట్టమొదటి హాస్పిటల్ మిషనరీలు భారతదేశంలో ప్రారంభించినటువంటి హాస్పిటల్ ఏంటంటే 1888వ సంవత్సరంలో పురూలియా హాస్పిటల్ ఏర్పాటు చేశారు. అది వెస్ట్ బెంగాల్లో ఏర్పాటు చేశారు. అది మొట్టమొదటి లెప్రసీ హాస్పిటల్.
ఎస్. తర్వాత ముకుంద క్రిస్టియన్ లెప్రసీ హాస్పిటల్, ఆ తర్వాత బుర్రోస్ మెమోరియల్ హాస్పిటల్ కాచర్ అస్సాం, బ్యాప్టిస్ట్ హాస్పిటల్ జైపూర్ అస్సాం, జీవన్ జ్యోతి రాపర్ట్గంజ్ ఉత్తరప్రదేశ్, బ్రాడ్వెల్ హరిహర్గంజ్ ఫతేపూర్ ఉత్తరప్రదేశ్. ఇలా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్, డెహ్రాడూన్ మధ్యప్రదేశ్, బెంగళూరు కర్ణాటక, అంకోలా నార్త్ కెనరా కర్ణాటక, కులపురం కేరళ చాలా ఉన్నాయి పేర్లు. ఓకే. ఛత్తీస్గఢ్ ముంగేలి, ఛత్తీస్గఢ్ చిత్తా, ఛత్తీస్గఢ్ చైటిల్పూర్, ఒరిస్సా ఖరియా, ఇలా ఒరిస్సా, జార్ఖండ్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, వెస్ట్ బెంగాల్. చివరికి ఈ ఏపీలో కూడా చాలా ఉంటాయి. నగరిలో సిఎస్ఐ వాళ్ళ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. అండ్ సెయింట్ జోసెఫ్ గుంటూరు, నాగపూర్ ఏంటి, తిరువల్లూరు ఏంటి, చీరాల బేర్ క్రిస్టియన్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్, మేరీ లాట్ టైల్స్ హాస్పిటల్ మదనపల్లి ఉన్నాయండి. మధ్య మధ్యలో వెతుకుతా ఉంటే కనబడుతున్నాయి. ఇలా అనేకమైనటువంటి వైద్యశాలలని ఏర్పాటు చేశారు. అలా ఎంతోమందికి ప్రాణభిక్షలని పెట్టారు. ఎవరు అడిగితే, ఎవరు కోరితే, ఎవరు డిమాండ్ చేస్తే లేదండి, వాళ్ళే నిస్వార్థంగా వచ్చి సేవ చేశారు. ఇక ఆశ్రమాలు. ఓకే, అప్పటికే మన దగ్గర కొంతమంది ఆశ్రమాలు పెట్టారు. ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పెట్టినా పెట్టకపోయినా ఎవడికో ఎక్కడో ఉన్నటువంటి వాడికి ఏం ఆరాటం, అది వాళ్ళు వచ్చి ఇక్కడ ఆశ్రమాలను పెట్టారండి. మొట్టమొదటి ఆశ్రమం 1867 డిసెంబర్ 16న ఆరంభమైంది. కారణాలు ఏంటో తెలియదు కానీ 1951 జనవరి 18న ముగిసింది, అది మూసివేయబడ్డది. ఇంచుమించు 55 సంవత్సరాల సర్వీస్ ఇచ్చింది. ఆ ఆశ్రమం పేరు అమీ బీట్రిస్ కార్మైకేల్. ఇది మొట్టమొదటి ఆశ్రమం. ఇక చాలా ఉన్నాయి. ఇందులో చెప్పుకోదగినటువంటిది మిషనరీస్ ఆఫ్ చారిటీ, మదర్ తెరెస్సా ప్రారంభించినటువంటివి. వీళ్ళందరూ ఎందుకు చేశారు చెప్పండి? జస్ట్ ఓన్లీ నా దేవుడు ప్రేమమయుడు, నేను ఎదుగో ప్రేమను చాటుచున్నాను, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అన్నటువంటి క్రీస్తు యేసుల వారి ఒక సూచన మేరకి వాళ్ళు ఆ పని చేశారు. ఇంకా మనం ఇందాక చదువుకున్నటువంటి ఆ మత్తయి సువార్తలో పఠనం చదువుకున్నాం కదా, దాంట్లో ఏముంది? ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం పెట్టండి, దాహంతో ఉన్నటువంటి వారికి నీరివ్వండి, వస్త్రము లేనటువంటి వారికి వస్త్రాన్ని ఇవ్వండి, గృహము లేనటువంటి వారికి గృహాన్ని ఇవ్వండి. అంటే మీ గృహాన్ని ఇవ్వండి మీన్స్ మీ ఇంటిలో చోటు ఇవ్వండి, రోగముతో ఉన్నటువంటి వాడిని పరామర్శించండి. పరామర్శించడం అంటే అక్క పానం ఎట్లుంది అని ఆ పలికి వెళ్ళటం కాదు. ఏమండి, బ్రదర్ అంటే పలకరింపు తప్పు అని అనట్లే, కానీ ఇక అక్కడితోటే పని అయిపోయింది అనేటువంటి భావన తప్పు.
మీరు చెయ్యాలి, మీరు సర్వీసు ఇవ్వాలి. ప్రియులారా, మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి అని చెప్పేసి ఒక సహోదరుడు అడిగినటువంటి ప్రశ్నకి యేసయ్య ఇచ్చినటువంటి సమాధానం, నీ దేవుణ్ణి ప్రేమించాలి అని అన్నాడు. నీ పొరుగువారిని ప్రేమించాలి. నీ పొరుగువారిని ప్రేమిస్తే నీ దేవుణ్ణి ప్రేమించినట్లే ఈ రెండవ ఆజ్ఞ కూడా మొదటి ఆజ్ఞ లాంటిదే. అంటే రెండవ ఆజ్ఞను తీసుకొచ్చి ఎందులో కూర్చుండబెట్టాడు? మొదటి ఆజ్ఞలో కూర్చుండబెట్టాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము. ఏమండి, బైబిల్ ఎరగనటువంటి వారు ఎవరైనా వింటున్నట్లయితే మత్తయి సువార్త 32వ అధ్యాయము 36, 37, 38 వచనాలలో ఉంటాయి, మీరు చదువుకోండి. యేసయ్య చెప్పాడు. అలాగే అవసరాలలో ఉన్నటువంటి వారిని ఆదుకోండి అని మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుండి ఆ పేర మొత్తం రాయబడి ఉంటుంది. చదవండి. యేసయ్య చెప్పాడు. బాగా మరి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ ఎరిగినటువంటి విషయాలు కాబట్టి నేను పదాన్ని వచనాన్ని చదవటం లేదు, దాన్ని మళ్ళీ ఇంకేదో వివరించాలని చెప్పి నేను అనుకోవట్లేదు. అది ఓరల్గా అర్థం చేసుకోగలిగేటువంటి విషయం. ఆనాడు ఆయన చెప్పాడు, చెప్పిన మాట వీళ్ళు చెవిన పెట్టారు, దాన్ని హృదయంలో భద్రపరుచుకొని ప్రేరేపితులై చైతన్యవంతులై వారును అలాంటి క్రీస్తు ప్రేమను వారి ద్వారా చాటించేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు భారతదేశం అనేటువంటి స్థానిక విషయాలను మనం బాగా మాట్లాడుకున్నాం. అలా మాట్లాడుకుంటే ప్రతి దేశములో మిషనరీల యొక్క ప్రభావం మనకు కనబడుతుంది. రష్యా మొదలుకొని ఆ బ్రిటిష్ వాళ్ళ భూభాగం ఇంకేదో ఉంది అటు అలస్కా వరకు, రష్యా మొదలుకొని అలస్కా వరకు ఈ మిషనరీలు ఇలా విద్యని వైద్యమని ఏమండి నేను చూశాను, నేను ఎరిగాను. మా ఊరిలో ఏమండి వేరే వేరే ఊర్లలో హాస్పిటళ్ళు కట్టడం చూశాను, కళాశాలలు పెట్టడం చూశాను, మా ఊర్లో గృహాలు ఇవ్వటం చూశాను. క్రైస్తవులు మిషనరీలు గృహాలు ఇవ్వటం చూశాను, రేషన్ ఇచ్చారు. అయ్యో వీళ్ళకు భోజనకి జేబులో పాకెట్ డబ్బు ఉండాలి అని చెప్పి కుట్టు అల్లికల పనిని వాళ్ళకిచ్చి వాళ్ళ ఎదురు నుండి ఎక్కువ డబ్బుకు కొని ఏమండి ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేసేటువంటి వారు. అంటే వీళ్ళకి ఏదో ఒక జీవన భృతి కలిగించాలి, ఆధారం కలిగించాలి. ఎందుకంటే వాళ్ళకంత ఆరాటం. ఈరోజు కన్న పిల్లలనే పట్టించుకున్నటువంటి తల్లిదండ్రులను చూస్తున్నాం మనం. అలాంటిది వారు ఎక్కడి నుండో వచ్చి మన పొట్ట, మన బట్ట, మన జీవితం, మన విద్య, మన వైద్యం గురించి వారు ఆలోచించి ఇక్కడి దాకా వచ్చి అంత సేవ చేయాల్సినటువంటి గతి వాళ్ళకి ఏం పట్టింది? ఏమీ లేదండి. జస్ట్ ఓన్లీ షేర్ దట్ లవ్. we should share our love అనేటువంటి ఒక మోటో తోటి వారు ముందుకు వెళ్ళటం జరిగింది. క్రీస్తు ప్రేమించాడు, క్రీస్తు తన ప్రేమను పంచాడు, మనమును మన ప్రేమని పంచాలి అనేటువంటి ఒక ఏకైక ఉద్దేశంతో వచ్చి వారు సేవ చేయటం జరిగింది. ఇది ఒక ఆబ్జెక్ట్ లేదా ఒక వింగ్. ఇది ఒక వింగ్. ఇక ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఇదంతా ఇంతసేపు మాట్లాడుకున్నటువంటిది భౌతిక సంబంధమైనటువంటిది. అంటే వాళ్ళు చూపించినటువంటి లవ్ అనేటువంటిది అది సహజమైనటువంటిది, ఆత్మ సంబంధమైనటువంటిది, ఏమండి ఆంతరంగిక మనసుకు సంబంధించినటువంటిది. కానీ అప్లయన్స్ అనేటువంటిది శరీరాలకి
భౌతిక సంబంధమైనటువంటి విషయాలకి వాళ్ళు అప్లై చేయటం జరిగింది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఒక మనిషిలో పరివర్తన రావటానికి, ఒక మనిషిలో చెడు నుండి మంచిలోనికి మళ్ళడానికి, ఏమండి, ఒక మనిషి ఏదో ఈ భూమి మీద ఉండేటువంటి 60-70 సంవత్సరాల జీవితం కోసం మాత్రమే కాకుండా ఆ తదనంతరపు కూడా జీవించటానికి, ముఖ్యంగా దేశాలలో నెలకొన్నటువంటి ఈ నేర ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో, దారుణమైనటువంటి ఘటనలు ఏవైతే ఉంటున్నాయో, మనుషుల యొక్క ఆలోచన తీరుతెన్నులు అనారోగ్యంగా ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిలో పరివర్తన తీసుకురావాలి, వారికి ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాలి అని చెప్పి ప్రయత్నించినటువంటి వారు మిషనరీలు. ప్రయత్నించినటువంటి వారు క్రైస్తవులు. అలాంటి మిషనరీలు చూపించినటువంటి మార్గములలోనే ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవులలో కూడా కొందరు, అందరూ అని నేను అనను, కొందరు అనుసరిస్తూ ఉన్నారు. కొంతమంది క్రైస్తవుల ముసుగులో ఉన్నటువంటి దొంగలు, దోపిడీలు కూడా చేస్తున్నారు ఈ పేరు పెట్టుకొని. దేనికి దానికి మనం ఫేర్గా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. ప్రియులారా, అలా వారి ప్రేమను పంచుతున్నారు. అయితే ఇప్పుడు ఈ మరణము తర్వాత ఉండేటువంటి భవిష్యత్తు ఏదైతే ఉందో, ఆ భవిష్యత్తుకు ఏ దేశపు వాడైనా, ఏ మతపు వాడైనా, ఏ జాతి వాడైనా, ఏ భాష మాట్లాడేటువంటి వాడైనా, ఆరిన నేల మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి ఏకైక దిక్కు ఎవరయ్యా అనంటే అది ఎలా అనేటువంటి విషయం కూలంకుషంగా, ఫ్రెండ్లీగా, లవ్లీగా నా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి, పౌరురాలిని ప్రేమిస్తూ, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సోదర సోదరీమణులని ప్రేమిస్తూ చక్కగా మాట్లాడుకోవలసినటువంటి విషయాలు దేవుని చిత్తమైతే వచ్చే వారం వాటిని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.